మీ పేరండి? గుండ్లపల్లి సుబ్రహ్మణ్యం సార్. ఏంటంటే ఇప్పుడు జనవాణి కార్యక్రమం జనసేన పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఏంటంటే మీ సమస్య ఏంటండి? సార్, బతుకుండేదానికి చనిపోయిన నకిలీ సర్టిఫికెట్లు వచ్చి మా భార్య పేరుతో ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్ కానీ బ్యాంక్ అకౌంట్లు లాకర్లు కానీ ఒక 8 బ్రాంచుల్లో అకౌంట్లు లాకర్లు వచ్చి 17 వరకు ఉన్నాయి. ఇవి 20 ఏళ్ళ కింద నుంచి ఉండే లాకర్లు. మనిషి బతుకుండగా నకిలీ డెత్ సర్టిఫికెట్ 10-12 తయారైనాయి సార్. అవి మదనపల్లిలో 2 బ్రాంచులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ సర్కిల్లో, ఇంకొక బ్రాంచ్ వచ్చి సిండికేట్ బ్యాంక్ అండ్ కెనడా బ్యాంకు సిటీఎం రోడ్డు, మిగతాటివి కాజీపేట బ్రాంచ్, కాజీపేటలో సిండికేట్ బ్యాంకు అండ్ కెనడా బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. దాంట్లో పట్టాదారు పాస్బుక్ ఉంది, అమ్మాయిది రుణమాఫీ అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ నకిలీ బ్యాంక్ అకౌంట్ పెట్టి నకిలీ డెత్ సర్టిఫికెట్లు పెట్టి మా పేర్ల నుంచి డబ్బులు కాజేస్తాను సార్. పేరు మీద ఆస్తులు ఏమైనా ఉన్నాయండి? అవును సార్, ల్యాండ్స్, హౌస్, ఇల్లు ఎంత ఉంటాయండి సుమారు ప్రాపర్టీస్? చాలా విలువగానే ఉంది సార్. ల్యాండ్ వచ్చి 4.5 ఎకరాలు, 2 బోర్లు వస్తాయి, ఒక ఇల్లు ఉంది. అది ఫస్ట్ అది కాజేశారు. దాని తర్వాత మేము ఆల్రెడీ కంప్లీట్ కేసు కూడా నడుస్తా ఉంది. కేసు నడుస్తా అంటే మళ్ళీ కొత్తగా కరోనా చనిపోయినట్టు మళ్ళీ నకిలీ సర్టిఫికేట్ తయారైనాయి. అది మదనపల్లి వచ్చింది, పొదుటూరులో ఆంధ్ర బ్యాంకు, గాంధీ రోడ్డు సర్కిల్లో, తర్వాత కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, వైఎంఆర్ కాలనీ, ఈ బ్రాంచ్ లో లాకర్లు ఉన్నాయి. ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారికి 5-6 ఏళ్ళ నుంచి పెడతాను. కడప జిల్లా ఎస్పీ ఇప్పుడు ఈవిడ చనిపోయారని చెప్పి డెత్ సర్టిఫికెట్లు ఎం సుధాకర్ అనే వ్యక్తి ద్వారా వచ్చినాయి సార్. కాజీపేట పంచాయతీ సెక్రటరీ ఆయన ఇచ్చిన స్వయంగా ఆయన ఒప్పుకుని అతని మీద కూడా కంప్లీట్ ఇచ్చినాం. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులు యంత్రాంగానికి అమ్ముడుపోయి మా మీదనే దౌర్జన్యం చేస్తున్నారు. ఆల్రెడీ ఎస్పీకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, దానికి హైకోర్టు కూడా ఆర్డర్ తీసుకున్నాం సార్. హైకోర్టు కూడా 2022లో వచ్చింది. ఈ అమ్మాయి 2 months లో కంప్లీట్ చేయండి, ఈ అమ్మాయి బతుకుందా లేదా దాన్ని ఇన్ఫార్మ్ చేయండి. మేము హాజరైనాం, మాకు లైవ్ లో ఉన్నట్టు మాకు సర్టిఫికేట్ కూడా అడిగాం. మళ్ళీ రాలేదని చెప్పి ఈ మధ్య కూడా మేము ఇచ్చినాం. స్వయంగా ఈ అమ్మాయిని తొడక వినాం. ఇప్పుడు ఈవిడు బతుకుండి కూడా దొంగ సర్టిఫికెట్లు అనేది క్రియేట్ చేసి ఆవిడ ఆస్తులు కాజేస్తున్నారని? అవును సార్. ఆస్తులు ఎవరండి కాజేసేది? అది కుటుంబ సభ్యులు అండ్ ప్రభుత్వ యంత్రాంగము, దీనిలో బ్యాంక్ మేనేజర్ సార్. వీళ్ళకి ముగ్గురికి సంబంధం ఉండాలి సార్. ఎందుకంటే ఒక్కరు తప్పు చేస్తే ఇంకొకరిని బయట వేయాల్సిన పోయి అవన్నీ దాచిపెట్టి ఏ వ్యక్తి అయితే చనిపోతే ఆ వ్యక్తికి సంబంధించిన పేర్లు, సాక్ష్యాధారాలు మొత్తం మాయం చేస్తాను సార్. ఎందుకంటే ఈ విషయం బయటపడుతుంది. చాలా వేల కొద్ది కోట్లు ఉంది అమౌంట్, చాలా భారీ అమౌంట్ ఉంది సార్. డిపాజిట్లు ఒక 20 ఏళ్ళ కింద నుంచి లాకర్లు ఒక వ్యక్తికి ఇవ్వాలంటే అంత ఈజీగా ఎవరు ఇవ్వరు. అలాంటిది ఏ ప్రూఫ్ లేవు అంటారు. ఒకే బ్రాంచ్ లో 2 అకౌంట్లు ఉన్నాయి అమ్మాయికి. ఒక పాత అకౌంట్లకి వాళ్ళ నాయన దగ్గర ఉండేదాని వల్ల ల్యాండ్ గానీ ఆధార్ కేవైసీ అయిన మా అమ్మ చనిపోయాడు. ఇప్పుడు ఈవిడ తరపు బంధువులు అంటారు కదండి, ఎవరండి వాళ్ళు? అంటే ఏమవుతారు ఈవిడ? ఈ పాపకు, ఈ అమ్మాయికి అన్న శివశంకర్, చెల్లెలు వచ్చి పార్వతి, తర్వాత వాళ్ళ అక్క రామాదేవి. దీనిలో ఒక డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ ఆఫీసర్ కర్నూలు సిఐ అంట లక్ష్మయ్య, వాళ్ళ ఆయన పేరు వచ్చి శేషయ్య. వీళ్ళంతా కలిసి ఎక్కడ పోయినా యంత్రాంగం పోలీసుని అడ్డపెట్టుకొని గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఎక్కడ కంప్లీట్లు ఇచ్చినా కూడా ఒక్క కంప్లీట్ కూడా రిజిస్టర్ కాదు. తిరగా మా మీద దౌర్జన్యము. కంప్లీట్ ఇస్తారు, రసీదు కూడా రావు. ఇలాంటివి జరిగిన ఆల్రెడీ స్పందన కూడా ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఉన్నాయి కంప్లీట్ లో. ఇప్పుడు ఏంటంటే ఎక్కడండి మీ స్వస్థలం? ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది వచ్చి మదనపల్లి సార్. ఓకే, మదనపల్లి. ఇప్పుడు ఈ ఆస్తులు గానీ ఈ గ్యాంబ్లింగ్ జరిగిందంత ఎక్కడ జరిగిందండి? ల్యాండ్ అవి ఉండేది వచ్చి కాజీపేట మండలం సార్. ఓకే, ఇప్పుడు నకిలీ సర్టిఫికేట్ వచ్చి మదనపల్లి కూడా వచ్చినాయి. మదనపల్లి 2 బ్రాంకులు ఉన్నాయి. 2 బ్రాంచ్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ సర్కిల్ చెప్పినాను. అక్కడ నుంచి ఒకే బ్రాంచ్ లో 3 లాకర్లు ఉంటే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్ ఎస్బీఐ బ్రాంచ్ కి అకౌంట్ బదిలీ చేయడము, తర్వాత ఇంకో లాకర్ మెయిన్ బ్రాంచ్ సిటీ రోడ్డు బదిలీ చేయడం ఇట్లా జరుగుతాం. చిత్తూరు ఆర్బీఐ వాళ్ళకి సంబంధించి కూడా కంప్లీట్ ఇస్తే కూడా మనకు రమ్మని చెప్పడము, పదే హింస పెట్టడం, తిప్పడము, చాలా రకాలుగా మీకు పేర్లు లేవు, ఎవరు చెప్పుకోకపోయి మీకు ఎవరు ఉండరు సపోర్ట్. ఇప్పుడు అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి? ఇది మాకు వెలుగులే నకిలీ సర్టిఫికెట్ తెలిసిన విషయం వచ్చి 2020లో మాకు తెలిసింది సార్. అప్పుడు ఉన్న కాజీపేట ఎంఆర్ఓ గారు మేమేమి ల్యాండ్ డీటెయిల్స్ కోసమే మేము అడుగుతున్నాం. ఆ స్పందన దాంట్లో మేము ఇచ్చినాం. ఆల్రెడీ వాళ్ళు ఏకైనా ఉంటే మనం కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసినాం, అక్కడ ఆర్డీఓ వాళ్ళకి కూడా ఫిర్యాదు చేసినాం. వాళ్ళకి విషయం చెప్పినాం రాతపూర్వకంగా. ఎందుకు అంటే విషయం ఇట్లా సార్, పురాలన విఆర్ఓలు ఎంఆర్ఓలు మీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏమున్నా ల్యాండ్ సంబంధించి డీటెయిల్స్, పాస్బుక్ నెంబర్. ఇప్పుడు 2020లో ఈ సమస్య అనేది మీకు తెలిసింది? మాకు తెలిసి సార్. మరి గత ప్రభుత్వంలో ఎవరికైనా చూపించడం? అవును సార్, అదే ఆ ప్రభుత్వంలో మనము కలెక్టర్ గారికి మామూలుగా ఇచ్చిన, స్పందనలో కూడా ఇచ్చినాము. తర్వాత జిల్లా ఎస్పీ గారికి, కడప జిల్లా ఎస్పీ గారికి
ఆయనకి స్పందన ఇచ్చినాం, మామూలుగా ఇచ్చినాం, దానికి సంబంధించిన కాపీలు కూడా ఉంటాయి. మాకు రసీదు కూడా వేయలేదు. అక్కడి నుంచి డిఎస్పీకి బదిలీ చేశారు. డిఎస్పీ దగ్గర నుంచి కేసు నెంబర్ మాకు ఇచ్చిన డేట్ కూడా రసీదు కూడా మాకు ఇవ్వలేదు. తర్వాత మేము అనేక మార్లు దాని మీద తిరిగినా స్పందన రాలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉండే కలెక్టర్కి ఇద్దరికి ఇచ్చినాం. అప్పుడు ఒకరికే పెట్టినాం. ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్కి ఇచ్చినాం. ఎంఐ తోడకి రాసుకున్నట్టు దీని మీద ఎంక్వైరీ చేసి పిలిపిస్తామన్నారు. తర్వాత మదనపల్లి ఇప్పుడున్న ఆర్డీఓ వారికి కూడా ఇచ్చినాము. ఆర్డీఓ కూడా మాకు రెస్పాన్స్ కాల. అక్కడ ఉండే ఎంఆర్ వాళ్ళకి రాసేవాళ్ళంటే మేము స్థానికంగా ఎప్పుడు ఎంఐ మ్యారేజ్ అయింది 2005 అక్కడి నుంచి ఒకే అడ్రస్ లో ఉన్నాం. అది సొంత మిల్లు, బాడిగిల్లు కూడా కాదు. ఈ అమ్మాయి ఇప్పుడు కూడా గ్రూప్ లో కూడా ఉంది. ఇప్పుడు ఈవిడ మీకేమవుతారండి? ఈ అమ్మాయి వచ్చి మా భార్య సార్. ఓకే, మీ వైఫ్ గారు. అవును సార్. మీ వైఫ్ గారి కుటుంబ సభ్యులు ఆవిడ ఆస్తులు కాజేస్తున్నారు. అవును సార్. అవును దొంగ నకిలీ సర్టిఫికేట్. అవును సార్. ఇప్పుడు దీని వెనకాల రాజకీయ అండదండ ఏమైనా ఉందంటారా? చాలా ఉంది సార్, చాలా ఉంది సార్. ఎవరండి? అక్కడ స్థానికులుగా ఉండే వాళ్ళు బండి చంద్రయ్య, హనుమంతోళ్ళు అనే వ్యక్తులు ఉన్నారు సార్. రంగాపురం ఇలా పాత ఊరికి సంబంధించి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అతనే సార్. ఏ పార్టీ అండి? జగన్ పార్టీ సంబంధించిన వాళ్ళు సార్. ఓకే, వైఎస్ఆర్సీపీ. అవును సార్. అవును సార్. ఆ అండదండలు చూసుకొని ఈ సమస్య అనేది మీకు పెట్టారండి? అవును సార్. అవును సార్. ఓకే, గత 4 ఏళ్ల నుంచి సమస్య గురించి. అవును సార్. అవును సార్. ఇప్పుడు హైకోర్టులో ఎవరు రిట్ పిటిషన్ చేయాలన్నా లాయర్ని కొనేయడం, దాన్ని కేసు ముందర కదలలేకం చేయడము, మమ్మల్ని తప్పని రెవెన్యూ రికార్డ్స్ ఏ వ్యక్తి అయినా మారిన సంవత్సరంలో ఎక్కడ పోతాయి సార్? మేము 20లో మదనపల్లికు సర్టిఫికేట్ వచ్చింది. 21 జి శ్రీహరి ఉన్నాడు బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ ఉన్నప్పుడు చెప్పినాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే ఇట్లా కరోనా ఒకే ఫోటో ఉంది 2 బ్యాంక్ అకౌంట్లకి, లాకర్లకి 2 సింగిల్ లాకర్లు, 1 జాయింట్ లాకర్. సింగిల్ లాకర్లు కూడా ఎంఐ పేరుతో. దీనికన్నా ముందు ఎవరైతే స్థానికుల్లో ఉన్నారో బ్యాంక్ ఓపెన్ అయ్యిండేది 2009. కాజీపేట నుంచి 2009 మదనపల్లికి అకౌంట్ షిఫ్ట్ అయింది. లాకర్లు మదనపల్లిలోనే ఓపెన్ అయినాయి. ఓపెన్ అయిన తర్వాత మదనపల్లి ఉండే లాకర్ నంబర్లు వచ్చి 27, 29 3 బార్లు, ఒకటి వచ్చి 104. ఇట్లా 104 వచ్చి తండ్రి కూతురికి ఇద్దరికి, వాళ్ళ ఫాదర్ కి ఎంఐ. దాన్ని ఇప్పుడు చూసుకుంటే ఈ సమస్య అనేది 2020లో వచ్చిందండి. ఆ రాజకీయ నాయకుల అండదండలతో, వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల అండదండలతో మీ కుటుంబ సభ్యులు అండ్ ప్రభుత్వ అధికారులు కలిసి మిమ్మల్ని మోసం చేశారు. అవును సార్. అవును సార్. అది మరి మీరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమనుకుంటున్నారు? దీని మీద మాకు చర్యలు తీసుకొని తప్పు చేసిన వాళ్ళని శిక్ష పడాలనేసి, మాకు మేలు జరగాలని. ఎంఐ ఆరోగ్యం బాగాలేక కోమాలో ఉంది సార్. మేము అలాంటి బెంగళూరు కానీ సంజన్స్ హాస్పిటల్లో ఎంఐ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయి. చనిపోయిందని చెప్పి ఇంత అన్యాయంగా దిగజారిపోతారంటే వాళ్ళ మీద కఠినంగా నిర్ణయం తీసుకొని దీనికి ఎవరైతే సహకారం అందించినారో ప్రభుత్వ యంత్రాంగం కానీ, దీనికి సంబంధించి బ్యాంకు అధికారులు కానీ, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము మరీ కోరుకుంటూ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా నారా చంద్రబాబు నాయుడు కూడా మేము ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం సార్. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలని దాన్ని తెలియజేయాలని, వాళ్ళ దౌర్జన్యాలకి మేము మాకు ఎంతో ఇబ్బంది పడుతున్నాం, మనోవేదనకు గురవుతున్నాం. ఎంఐకి మాటలు కూడా రావు సార్. కాలు చేయి కూడా పని అలాంటి వ్యక్తులకి ఇంత ఇబ్బంది పెడతాడమో మానవ రూపంలో ఇలాంటిది చెప్పుకునే విషయం కాదు. చాలా ఇబ్బంది పరిస్థితిగా ఉంది. దీని మీద తొందరగా చర్యలు తీసుకుని ఆల్రెడీ జిల్లా ఎస్పీ వాళ్ళకి, బ్యాంకు వాళ్ళకు కూడా పెట్టినాం. ఎందుకంటే అన్నమయ్య జిల్లా ఎస్పీకి, అలాగే కడప జిల్లా ఎస్పీకి కూడా పెట్టినాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. బ్యాంకులకు ఇచ్చినాం. బ్యాంకులు ఎలాంటి కోఆపరేషన్ చేయడం లేదు. ఏమైనా మాట్లాడేది మీరు ఎవరో మాకు తెలియదు, మీరు అందరూ నకిలీ సర్టిఫికేట్ ఉన్నాయి. అలాగే ఒకే బ్రాంచ్ లో 5 అకౌంట్లు ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంది సార్. వాళ్ళకి తెలుసు. ఒకే ఫోన్ నెంబర్ మీద ఉన్నా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఈ విషయాలు బయట రాకూడదని చెప్పి తప్పుడు బినామీ పేర్లు మార్చి ఈ విధంగా చేస్తున్నారు. మాకు వీలైనంత తొందరగా వాళ్ళకి శిక్ష పడాలి. మా సొమ్ము మాకు రికవరీ కావాలని చెప్పి మేము కోరుకుంటూ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతూ